ప్రైజ్ ద లార్డ్. క్రైస్తవులుగా ఉన్న చాలా మంది కూడా ఈ లోకమే శాశ్వతం అనుకుని ఏం తినాలి, ఏం త్రాగాలి, ఎలా బ్రతకాలి, లేదంటే మంచి ఇల్లు కట్టుకోవాలి, ఈ బ్రతుక్కి ఒక ఇల్లు కట్టుకుంటే చాలు, ఇంకేం అవసరం లేదనుకుంటారు. నిజంగా ఒకవేళ ఇల్లు గనక కట్టుకుంటే అందులో ఎన్ని రోజులు నీవు జీవించగలవు? మహా అయితే దేవుడు ఆయుష్కాలం ఇస్తే 70 సంవత్సరములు, అధిక బలం ఉంటే 80 సంవత్సరములు. ఆ తరువాత తప్పనిసరిగా ఈ లోకమును విడిచిపెట్టక తప్పదు. అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, మనం ఈ లోకంలోనికి పరదేశులముగా, యాత్రికులముగా వచ్చాం కానీ ఈ లోకంలోనే ఉండిపోవడానికి రాలేదు. ఎలా అయితే ఏదైనా ఒక ప్రదేశాన్ని చూడడానికి వెళ్ళి, లేకపోతే పిక్నిక్ వెళ్ళి తిరిగి మన ఇంటికి వచ్చేస్తామో, అలాగే ఈ లోకమునకు మనము పరదేశులంగా, యాత్రికులంగా వచ్చామని, మన యొక్క స్థిర నివాసము ఇక్కడ కాదు పరలోకంలో ఉన్నది అనే విషయాన్ని గుర్తిరిగి, గతించిపోయే ఈ లోకం వెంబడి తిరగకుండా మన కొరకు సిద్ధపరిచిన పరలోకం అనేది ఒకటి ఉంది. అక్కడికి వెళ్ళడానికి మనల్ని మనం సిద్ధపరచుకుందాం. అటువంటి కృప దేవుడు మనకందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్.